భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గెలుపొందిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో సంబరాలు నిర్వహించిన బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, బుధవారం రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గెలుపొందడంతో సుల్తానాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించి స్వీట్లు పంపిణీ చేసి బాణాసంచా కాల్చడం జరిగింది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నామని జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నల్ల మనోహర్ రెడ్డి, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, కూకట్ల నాగరాజు, కడారి అశోక్రావు, సుల్తానాబాద్ మండలానికి చెందిన మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన సుల్తానాబాద్ పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అలాగే ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 152 ఓట్లతో అత్తామెడతో గెలవడం జరిగింది. సిపి రాధాకృష్ణన్ ఇవాళ తమిళనాడు వాసి 1957లో ఆయన జన్మించింది. అక్కడ ఇవాళ ఆయన భారతీయ జనతా పార్టీ గుర్తించి 16 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్లో శిక్షణ తీసుకుని తర్వాత అంచెలంచెలు ఎదుర్కొంటూ ఇవాళ కోయంబత్తూరు నుంచి వెళ్ళి ఒకసారి భారతీయ జనతా పార్టీ 98లో ఇవాళ ఎంపిక జరిగింది. దాని తర్వాత ఈ సిపి రాధాకృష్ణను మన తెలంగాణ గవర్నర్గా ఇక్కడ చేయడం జరిగింది. ఫస్ట్ తెలంగాణ కాకుండా జార్ఖండ్ గవర్నర్గా ఆడ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళా మన తెలంగాణకు తర్వాత అలాగనే ఇన్ఛార్జిగా ఇక్కడ మన మహారాష్ట్రకు ఉండడం జరిగింది. ఎందుకంటే ఆయన చేసిన సేవలు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇది ఇండియా కూటమి చెప్తా ఉన్నది, వాళ్ళు దుర్మార్గమైన వాళ్ళు ప్రచారం చేశారు. బీసీలకు 42% ఉన్న బీసీలకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. మేము ఇలా కాంగ్రెస్ వాళ్ళు అడుగుతా ఉన్నాం, బీసీలకు 42% ఉన్న బీసీలకు మేము బుద్ధి బిడ్డను బీసీ బిడ్డను పెట్టినాం. భారత చరిత్రలో 15 ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు, ఇవాళకి ఏ బీసీ బిడ్డను ఎవరికి పెట్టలేదు. ఇవాళ గుర్తించి భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డను తీసుకొచ్చి ఒక బీసీ ముందు బిడ్డను తీసుకొచ్చి ఇవాళ ఎన్డీఏ పెడితే ఇవాళ ఇండియా కూటమి ఏమని చెప్పింది, ఇవాళ మేము బీసీలకు పెట్టామని చెప్పారు. ఇవాళ కాంగ్రెస్ చేయడం ముఖం పెట్టుకుంటానని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా గొప్ప దినం. ఎందుకంటే ఎప్పటికున్నా కానీ మంచి విజయం సాధిస్తుంది, ధర్మం గెలుస్తుంది అనే దానికి ఇది శుభసూచిక. రాధాకృష్ణన్ గారు చిన్న స్థాయి నుంచి కోయంబత్తూరులో మరి సౌత్ ఇండియాలో ఒక వ్యక్తిని తీసుకెళ్లి ఉప రాష్ట్రపతిగా ఇలా చేసింది అంటే అది ఒక బీజేపీకే దక్కింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వ్యవస్థ కోసం పనిచేస్తుంది, వ్యవస్థను బాగు చేయడానికి పనిచేస్తుంది, కరప్షన్కి అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. కనుకనే మరి ఇలా ఎక్కడున్న అన్ని రాష్ట్రాలలో చూస్తూ ఉన్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా గత 60 ఏళ్లలో మీ తండ్రి తెచ్చిండు, రాజీవ్ గాంధీ బ్యాలెట్ సిస్టమ్ తీసేసి ఈవీఎంలను తెచ్చిందే మీ తండ్రి.
ఇలా రాహుల్ గాంధీ పుస్తకాలను పెట్టుకొని రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ మరి ఇలా ఈవీఎంలలో ఇది జరిగింది అది జరిగింది అవకతవకలు జరిగినాయి అంటున్నా. నీవు మరి 60 ఏళ్ళు గెలిచింది నువ్వే కదా, మరి అవకతవకలతోటే నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించినావు ఎన్ని రోజులని అడుగుతా ఉన్నాం. అట్లనే ఇవాళ ఏదైతే నువ్వు అంటున్న బ్యాలెట్ సిస్టమ్ ఏదైతే ఉందో అదే బ్యాలెట్ వ్యవస్థలో ఇవాళ ఉపరాష్ట్రపతి గారు ఎన్నికైనరు కనుక మరి దీన్ని కూడా వారు తప్పుపట్టే ఇది ఉన్నది కనుక దేన్ని జీర్ణించుకోలేక ఏమీ చేయలేక మరి మోడీ గారు ఎంత మన దేశానికి ఎంత అత్యంత గౌరవప్రదంగా మరి నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అవినీతికి దూరంగా కుటుంబ పాలనకు దూరంగా ప్రజల కోసమే పనిచేస్తూ సామాన్య పేద ప్రజల కోసం బీసీ ప్రజల కోసం అందరి కోసం ఇవాళ మరి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కాషాయమయమైంది కనుకనే వాళ్ళు ఓర్వలేక కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇది చెంపదెబ్బ. ప్రజాస్వామ్యబద్ధంగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఎంతో గౌరవంగా ఉండేది. కానీ అన్ని పార్టీలను తప్పుదో పట్టిస్తూ భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థను తప్పుదో పట్టిస్తూ ఏదో సాధిస్తామనుకున్న రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఇది చెప్పబెట్ట. మరి సుల్తానాబాద్ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల కార్యక్రమాన్ని స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో మిగతా పెద్దలందరి ఆధ్వర్యంలో పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత గత పూర్వం అంతా కూడా ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగి ఇద్దరి మధ్య వివాదాలు ఉండేటువంటి పరిస్థితులు ఉండే. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ భారతదేశం ఇవాళ అగ్రరాజ్యమైనటువంటి అమెరికా లాంటి దేశాలతో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిండ్రు. అందులో భాగంగానే భారత ఉపరాష్ట్రపతిగా దక్షిణ భారతకు చెందినటువంటి ఒక బీసీ బిడ్డను తీసుకొచ్చి ఇవాళ ఉపరాష్ట్రపతిని చేయడం ఇవాళ చాలా ఈ యొక్క దక్షిణ భారతదేశానికి అది గర్వకారణం. మరి నిజంగా కూడా ఇది అభినందనీయం. మరి అదేవిధంగా ఏదైతే మరి ప్రతిసారి ఏదో రకమైనటువంటి బీజేపీ విజయాల లోపల ఏదో ఒక తప్పున్నదాన్ని ఆరోపణ చేస్తున్నటువంటి మరి దుష్ట కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా ఈ దేశాన్ని ఏలినప్పటికీ కూడా ఇవాళ 767 ఓట్లు పార్లమెంటు సభ్యులు ఓట్లేసేటువంటి ఇవాళ భారత ఉపరాష్ట్రపతి కొరకు దాదాపు 452 ఓట్లు కేవలం భారతీయ జనతా పార్టీకి వచ్చి 152 ఓట్లతో ఇవాళ ఘన విజయం సాధించినటువంటి ఈ దేశానికి ఒక దిక్సూచిగా నరేంద్ర మోడీ తీసుకొస్తా ఉన్నాడు. మరి ఏదైనా కూడా కాంగ్రెస్ వాళ్ళు